వృశ్చిక రాశివారు మౌనంగా ఉండండి చాలు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో శుభవార్తలు వింటారు. పనులన్నీ పక్కన పెట్టి ఆలస్యం చేయకుండా వీడియో చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు చాలా తెలివిగా కనిపిస్తారు. అలానే ఆలోచనలు నిర్ణయాల విషయంలో కూడా సొంతంగా ఆలోచించి నిర్ణయించుకుంటారు. అంటే ఎక్కువగా ఇతరుల సలహాల మీద ఇతర మాట మీద ఈ రాశివారు ఆధారపడరు. చేసే పనుల్లో స్థిరత్వం అనేది కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు. ప్రకృతి సంబంధిత ప్రదేశాలు సంచరించడానికి అక్కడ సమయాన్ని గడపడానికి రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారిలో కోపం కూడా అధికంగానే ఉంటుంది. వీరి యొక్క ప్రధాన బలహీనత ఏంటంటే పగ తీర్చుకునే తత్వం. అంటే ఎవరిని నాశనం చేసేది బాధ పెట్టాలి అనుకోరు, కానీ తనని ఎవరైతే ఇబ్బంది పెట్టి నమ్మించి మోసం చేసిన వారు ఉంటారో అటువంటి వారికి తగిన గుణపాఠం అంటే తాను ఏదైతే బాధపడ్డారో అవతలి వారికి అది తెలియజేయాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరికి పెట్టే గుణం కిందే ఉంటుంది, కానీ ఒకరి దగ్గర నుండి ఆశించే తత్వం ఈ రాశివారికి అస్సలు ఉండదు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశివారు ఎప్పుడూ కూడా అంత త్వరగా ఎవరిని జడ్జ్ చేయరు. ఏదైనా ఒక విషయం తనకు తెలిసిందంటే పూర్తిగా దాని గురించి వివరాలు తెలుసుకున్న తర్వాతే దాన్ని నమ్ముతారు. ఇతరులు చెప్పేటువంటి చెప్పుడు మాటలు అంత త్వరగా నమ్మడానికైతే ఈ రాశివారు ఒప్పుకోరు. అలానే తాను ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోరు. ఎలాంటి కష్టం వచ్చినా లేకపోతే ఎలాంటి వివాదాలు వచ్చినా తగ్గి తానే వ్యవహరించుకుంటారు. అయితే ఒక్కసారి మాత్రం ఎవరినైనా ఇంక వద్దు అనుకొని ఇంక వారితో విసిగిపోయినట్లయితే మరలా ఇంక ఎంతమంది చెప్పినా కూడా ఎంత ప్రాణమిత్రులు లేదా ఎంత ఇష్టపడిన వ్యక్తులైనా కూడా ఈ రాశివారు వదిలేసుకుంటారు. అంతటి పంతం అనేది ఉంటుంది. ఈ పంతం కారణంగా జీవితంలో వీరు కొంతమంది దూరం చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. అయితే వ్యాపార విషయాల్లో మీరు కొంచెం మౌనాన్ని పాటించడం మంచిది. వ్యాపార పరంగా శత్రువులు లేకపోతే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మీదకి వివాదాలకు వెళ్ళకపోవడమే మంచిది. ఏం జరిగినా కూడా మీరు ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ప్రతి విషయం కూడా మీరు గమనిస్తున్నట్టు ఉండండి. దానికి తగిన ఏదైతే యాక్షన్ ఉందో దాన్ని మీ చేతల ద్వారా చూపించాలి, కానీ మాటలతో మాత్రం అస్సలు వివాదాలు పెట్టుకోకండి. అలానే వ్యాపార రీత్యా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సమయంలో ఖచ్చితంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు కూడా ఆర్థిక పరంగా కలిసి రాబోతుంది. ఆర్థిక విషయంలో ఇబ్బందులు ఉండవు. అలానే దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధికి కూడా ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంటే విద్యార్థులు ఈ సమయంలో కొన్ని ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం విద్యను పూర్తి చేసుకున్న వారి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి వాటిపై మీరు ఎక్కువగా ఆలోచన చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఆలోచనల విషయంలో మాత్రం మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా తర్వాత మీరే ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే విద్య రీత్యా కూడా కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నాయి. డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఈ సమయంలో ఉద్యోగ బదిలీలకు కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి వేరొక ఉద్యోగంలోకి వేరొక రంగంలోకి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ చక్కగా కలిసి రాబోతున్నాయి. పై స్థాయి అధికారులు ఉద్యోగ విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ ప్రదేశంలో చిన్న చిన్న వివాదాలు జరిగిన వాటిలో మీరు అస్సలు కలగజేసుకోకండి. అంటే అనవసరమైన విషయాల్లోకి చర్చల్లోకి వెళ్ళినట్లయితే అవి మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు నయమవడం లేదా వాటికి తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అన్నీ కూడా
అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కుటుంబ పరంగా బయట వ్యక్తుల మాటలు నమ్మినట్లయితే కుటుంబ సభ్యులను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది కావాలని మీ కుటుంబంలో వివాదాలు అయితే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులను దూరం పెట్టడం మంచిది. అలానే రాశివారి జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా జీవిత భాగస్వామికి కష్టం కలిగించకూడదని అనుకుంటారు. వారు కోరిన కోరికలన్నీ తీర్చడం, వారిని ఆనందంగా ఉంచాలని అనుకుంటారు. వివాహ విషయంలో కూడా ఇంతే ఖచ్చితంగా ఉంటారు. తాను ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని భాగస్వామిగా రావాలనుకుంటారో అటువంటి వారు దొరికే వరకు కూడా ప్రయత్నిస్తారు. అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఇక సంతాన విషయంలో చూసుకున్నట్లయితే సంతాన పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. సంతాన ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు ముందుగానే మీరు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అశ్రద్ధ చేయకండి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారు. అలానే రాజకీయ పరంగా ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయస్తులు కోరుకున్న విధంగా ఆర్థికంగాను అన్ని విధాలా కూడా స్థిరపడడానికి ఇది సరైన సమయం. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కళాకారులకు అవకాశాలు వస్తాయి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటారు. అలానే కొంతమంది వ్యక్తులను నమ్మటం వల్ల మీరు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం, లేకపోతే వారి వల్ల మీ పేరు ప్రఖ్యాతులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు స్నేహాన్ని తగ్గించడం, వారిని దూరం పెట్టడం ఈ సమయంలో మీకు అన్ని విధాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా స్థిరాస్తులు కొనుగోలుకు అమ్మకాలకి ఇది సరైన సమయం. మీరు కోరుకున్న విధంగా స్థిరాస్తిని కొనుగోలు అమ్మకాలు చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఆర్థిక విషయాల్లో కూడా కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతనలో అధిక సమయాన్ని గడుపుతారు. వృత్తి వ్యాపార విషయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలానే స్నేహితులతో అధిక సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో విందు వినోదాలు, విహారయాత్రలు ఎక్కువగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. అలానే అధిక ప్రాధాన్యత వీరి జీవితంలో కుటుంబ సభ్యులకి, స్నేహితులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సమయంలో మానసికంగా కూడా మీకు చిన్న చిన్న విషయాలు కోపపడిపోవడం, అంటే కొంచెం చిరాకు అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం, వ్యాయామం చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలానే ఖచ్చితంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.